కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా 1497 జీవోని రిలీజ్ చేసి అర్ధాంతరంగా యలమంచిలి నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పడినటువంటి నక్కపల్లి రెవెన్యూ డివిజన్లో కలపడం చాలా దారుణం. ప్రజలందరికీ కూడా సుమారు 40 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆ రెవెన్యూ డివిజన్కి వెళ్ళి ప్రజలు తాలూకా ప్రభుత్వ సేవలన్నీ సద్వినియోగం చేసుకోవాలనుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పనితో పాటు శ్రమతో కూడుకున్నటువంటి పనితో పాటు కాలం కూడా చాలా వృధా అవుతుంది. అనకాపల్లి అయితే కేవలం 14 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్నటువంటి మునోపాక మండలం, అచ్యుతాపురం మండలం, రాంపల్లి మండలం, యలమంచిలి మండలం ఇవన్నీ కూడా అన్నీ 15 కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్నటువంటి 4 మండలాలని తీసుకెళ్లి నక్కపల్లిలో ఎవరో ఒకరు మెహర్బానీ కోసం లేదా అక్కడ ఉన్నటువంటి హోంమంత్రిగా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేని సంతృప్తి పరచడం కోసం ఇలాగా మా నియోజకవర్గాన్ని యలమంచిలి నియోజకవర్గం 4 మండలాలను కూడా యలమంచిలి, రాంపల్లి, మునోపాక, అచ్యుతాపురం మండలాలు తీసుకెళ్ళడం చాలా ఘోరం, చాలా నేరం. ఇది ఎట్టి ప్రజలకి తీవ్రమైనటువంటి భారం అని మాత్రం మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అన్ని పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముందుకొచ్చి పంచాయతీలలో అలాగే మండల పరిషత్తుల్లోనూ జిల్లా పరిషత్తుల్లో తీర్మానాలు చేసి నక్కపల్లి డివిజన్లో మమ్మల్ని కలపొద్దు, కొత్తగా రెవెన్యూ డివిజన్ యలమంచిలికి కావాలి, కొత్తగా రెవెన్యూ డివిజన్ యలమంచిలిలోనే ఏర్పాటు చేయాలి, కొత్తగా రెవెన్యూ డివిజన్ యలమంచిలికి తేవాలనేది కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి పోరాటానికి ఇది ఎట్టి పరిస్థితుల్లో రెవెన్యూ డివిజన్ కొత్తగా ప్రకటించాలని, ఏదైనా సాంకేతికమైన కారణం వల్ల ఇబ్బంది కలిగితే అనకాపల్లి రెవెన్యూ డివిజన్లోనే కొనసాగించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఎట్టి పరిస్థితుల్లో నక్కపల్లి డివిజన్లో గడిపితే ప్రజలు ఎవ్వరికీ కూడా సులభతరం కాదు, సౌఖ్యం కాదు. ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళనతో ఉన్నారు. అందుకనే పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. రేపు సోమవారం లోపుని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి యలమంచిలిలో రెవెన్యూ డివిజన్ కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించాలి. లేని పక్షంలో అనకాపల్లి రెవెన్యూ డివిజన్లో కొనసాగిస్తున్నాం అనేది తెలియజేయాలి. 1497 జీవోను రద్దు చేయాలనేది ఈ 3 తీర్మానాలు కూడా మేము తీర్మానాలు మండల పరిషత్తులోనూ అలాగే పార్టీ సమావేశాల్లో కూడా తీర్మానాలు చేసి అదే తీర్మాన ప్రతులను ఎంఆర్ఓ గారికి ఇప్పటికే రాంపల్లి మండలం, మునోపాక మండలం, అచ్యుతాపురం మండలం ఇవ్వడం జరిగింది. రేపు సోమవారం నాడు యలమంచిలి మండలం కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం యలమంచిలి రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. అన్ని పక్షాలు, ప్రజా సంఘాలు, యువజన సంఘాలు అలాగే పార్టీలన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి ఈ యలమంచిలిలో రెవెన్యూ డివిజన్ సాధించే వరకు మనందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్దామని, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి సంఘీభావం మీకు తెలుపుతూ మద్దతు ఇస్తూ ఈ పోరాటంలో మేము కూడా పాల్పంచుకొని మా పాత్ర మేము పోషించుకొని మీ అడుగుల్లో అడుగు వేస్తామని కూడా మిగిలిన పార్టీలకి, మిగిలిన ప్రజా సంఘాలకు కూడా మేము సంకేతం తెలియజేస్తూ మీడియా ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో రెవెన్యూ డివిజన్ యలమంచిలి సాధించే వరకు కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. లేని వల్ల ఇమీడియట్గా అనకాపల్లి రెవెన్యూ డివిజన్లో కొనసాగించే వరకు కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తాం.